ఢిల్లీ ఫలితాలపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేశారు. ఆప్ కాంగ్రెస్ను రాజధాని వాసులు పట్టించుకోలేదన్నారు. దేశంలో కాంగ్రెస్ గ్యారంటీలకు కాలం చెల్లిందని స్పష్టం చేశారు. త్వరలో దక్షిణాదిలోనూ సత్తా చాటుతామన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత తుడిచిపెట్టుకుపోయిందనేటువంటిది చాలా స్పష్టంగా కనబడుతుంది. 27 సంవత్సరాల తర్వాత బీజేపీ ఢిల్లీలో మళ్ళీ అధికారంలోకి రావడం అంటే కేవలం ఢిల్లీలోనే కాదు, ప్రజలు దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ ఎన్నికలు జరిగినా, అంతకుముందు ఛత్తీస్గఢ్ నుంచి మొదలుకుంటే హర్యానా, మహారాష్ట్ర చంపపెట్టు లాంటి తీర్పునిచ్చి మీ గ్యారంటీలు చెల్లవు, గ్యారంటీలు ప్రజలు మోసం చేయడానికి అని చెప్పి కాంగ్రెస్కు ఏదైతే అటు మహారాష్ట్రలో కానీ హర్యానాలో కానీ ఛత్తీస్గఢ్లో తీర్పునిచ్చారో, తెలంగాణలో కూడా మీ గ్యారంటీలు చెల్లవని ప్రజలు స్పష్టం చేయబోతున్నారు. గ్యారంటీల పేరు మీద ఏ రకంగా మోసం చేస్తూ ఉన్నారు. ఇవాళ అన్ని వర్గాల ప్రజలు, ఇవాళ నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, చివరికి పెన్షనర్లు కూడా ఏ రకంగా సతమతమవుతున్నారు. ఫీ రియంబర్స్మెంటు నోచుకోరు, విద్యార్థుల అర్ధాంతరంగా చదువులు మానేసేయడము, వాళ్ళ రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులు, అధ్యాపకులు కనీసం వాళ్ళు కష్టపడి సంపాదించిన సొమ్మును ఆదా చేస్తే వాళ్ళు చెల్లించారు. రైతులను మోసం చేశారు, దళితులను మోసం చేశారు, బీసీలను మోసం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఒక్క సీటు గెలవలేదంటే వాళ్ళ రాహుల్ గాంధీ నాయకత్వంలో ఏ రకంగా దిగ్విజయంగా 3 సార్లు మరి పార్లమెంట్లో ఎన్నికలు ఓడిపోయినారో, ఇవాళ నరేంద్ర మోడీ గారు అభివృద్ధి మంత్రం, పేదల సంక్షేమం, దళారీ వ్యవస్థ లేకుండా, అవినీతికి తావు లేకుండా ఏ రకమైన పాలన అందిస్తున్నారో, పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగిన ప్రతి రాష్ట్రంలో ఎన్నికలు, ఉత్తరప్రదేశ్లో 9 స్థానాల్లో ఎన్నికలు జరిగితే బీజేపీ 7 స్థానాల్లో ఉప ఎన్నికలు గెలవడం, ఆ రకంగా అన్ని రాష్ట్రాల్లో ఇవాళ ఎక్కడ చూసినా కానీ ఇండియా